శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి అవతారం వెనుక ఉన్న రహస్యాలేంటో, ఆంజనేయ ఆరాధనలో ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి పూజలు అందరూ చేస్తారు. ఆంజనేయ స్వామికి పూజలు చేసేటప్పుడు తమలపాకుల దండ సమర్పిస్తారు, సింధూర పూజ చేస్తారు, వాల పూజ, తోక పూజ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ అవతారంలో తోకకు సంబంధించి అద్భుతమైన రహస్యాలు చెప్పడం జరిగింది. ఆంజనేయ అవతారంలో ఆయన తోకకున్నటువంటి రహస్యాలు మొత్తం కూడా పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. దీనికి ప్రమాణం పరాశర సంహిత. పరాశర సంహితలో ఏం చెప్పారంటే, శ్రీ మహావిష్ణువు రామావతారంలో రావణాసురుణ్ణి సంహరించటానికి తాను అవతరిస్తానని చెప్పినప్పుడు దేవతలందరూ కూడా మేము మనుషులుగా, వానరులుగా భూమి మీద అవతరించి నీకు సహాయం చేస్తాం స్వామి అని చెప్తారు. అదే సమయంలో పరమేశ్వరుడు కూడా పార్వతీదేవితో శ్రీరామచంద్రమూర్తిగా విష్ణువు భూలోకంలో అవతరించబోతున్నాడు, అలా శ్రీరాముడిగా అవతరించబోతున్న విష్ణుమూర్తికి సహాయం చేయటానికి నేను కూడా ఒక అవతారం ఎత్తుతానని శివుడు పార్వతితో చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంగా, స్వామి మీరు ఏ అవతారంలో శ్రీరాముడికి సహాయం చేయటానికి వెళతారు అంటే, నేను హనుమ అనే పేరుతో ఒక మర్కటం అవతారంలో వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిగా ఉన్న విష్ణుమూర్తికి సహాయం చేస్తాను అని పార్వతికి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అంటే అందుకు పరమేశ్వరుడు అంగీకరించక తాను మాత్రమే వెళతానని చెప్తాడు. కానీ పార్వతీదేవి ససేమిరా అంగీకరించదు, తాను కూడా శివుడితో పాటు వస్తాను అని చెప్తుంది. ఎందుకంటే శివపార్వతులు విడివిడిగా ఉండరు, వాళ్ళు అర్ధనారీశ్వరులు కాబట్టి పార్వతి కూడా తాను వస్తానని చెబితే పార్వతీదేవితో కూడి శివుడు ఆంజనేయుడిగా భూమి మీద అవతరించాడని పరాశర సంహితలో చెప్పారు. మరి పార్వతీదేవి ఎలా వచ్చింది అంటే, పరాశర సంహితలో ఒక అద్భుతమైనటువంటి, ఎవ్వరికీ తెలియనటువంటి ఒక రహస్యమైనటువంటి శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ఆంజనేయావతారేపి వాలరూపేణ పార్వతి శరీరే అభిన్న రూపేణ స్థిత సాచానపాయిని అంటూ పరాశర సంహితలో శ్లోకం చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆంజనేయావతారేపి వాలరూపేణ పార్వతి, ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆంజనేయుడి అవతారంలో భూమి మీద అవతరించి శ్రీరాముడికి సహాయం చేయాలని అనుకున్నాడో, పార్వతీదేవి ఆయన తోక రూపంలో వద్దామని నిర్ణయించుకుందని పరాశర సంహితలో ఈ శ్లోకం చెప్తోంది. అంటే ఆంజనేయ స్వామి అవతారంలో తోక ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవి, మిగిలిన శరీరం మొత్తం పరమేశ్వరుడు. అందుకే ఇక్కడ శ్లోకంలో శరీరే అభిన్న రూపేణ స్థిత సాచానపాయిని అన్నారు. అనపాయిని అంటే ఎప్పుడు వేడకుండా ఉండే తల్లి అని అర్థం. పార్వతీదేవి ఎప్పుడు శివుణ్ణి వేడదు. శివుడు హనుమ రూపంలో వస్తే ఆయన తోక రూపంలో పార్వతీదేవి వచ్చింది. అందుకే ఇక్కడ శరీరే అభిన్న రూపేణ స్థిత సాచానపాయిని, ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉండటానికి పార్వతీదేవి తోక రూపంలో వచ్చిందని చెప్పారు. అందుకే పరాశర సంహితలో ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, యథా శక్తియుత స్థాణు తథా వాలయుత కపి హనుమచ్చక్తి సర్వస్వం వాలయేవ నశంశయ అంటూ ఒక అద్భుతమైన శ్లోకం పరాశర సంహితలో చెప్పారు. అంటే ఈ శ్లోకంలో అర్థం ఏంటి, యథా శక్తియుత స్థాణు తథా వాలయుత కపి అంటే ఆంజనేయ స్వామి వారి అవతారంలో ఆయన శక్తి మొత్తం కూడా తోక రూపంలో ఉంది. హనుమశక్తి సర్వస్వం వాలయేవ నశంశయ అంటే అర్థం ఏంటి, ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా ఆయన తోకలోనే ఉంది, ఇందులో సందేహం లేదని పరాశర సంహితలో చెప్పారు. దానికి కారణం తోక పార్వతీ స్వరూపం, ఆంజనేయుడు పరమేశ్వర స్వరూపం. అందుకే సుందరకాండలో కూడా మొట్టమొదట సీతమ్మ వారికి కలిగిన బాధ చూసి ఆంజనేయ స్వామి తోకతో లంకాదహనం చేశాడు. తోకతో లంకాదహనం ఎందుకు జరిగింది అంటే, తోక పార్వతీదేవి, సీతమ్మ వారు సాక్షాత్తు మహాలక్ష్మి అంశ స్వరూపం. మహాలక్ష్మికి అంత బాధ కలిగిందని పార్వతీదేవి కోపం వచ్చింది. అందుకే తోకకు నిప్పంటించటం, తోకను గిరగిరా తిప్పి రాక్షసులను గర్వం అణచటం, తోకతో అందరి గర్వం అణచటం, ఇలా మొత్తం సుందరకాండలో చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, పార్వతీదేవికి సీతమ్మ వారి బాధ చూసి కోపం కలిగింది.
ఈ విషయం మొత్తం కూడా పరాశర సంహితలో చెప్పారు. అందుకే ఆంజనేయ స్వామి తోకకు పూజ చేస్తే శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మనకు ప్రామాణికంగా పరాశర సంహిత అనే గ్రంథంలో చెప్పారు. అందుకే ఆంజనేయ స్వామి వాల పూజ అనే పేరుతో తోకకు పూజ చేస్తారు. తోకకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు, తోక మొదల నుంచి చివరి వరకు పెట్టడం, మళ్ళీ చివరి నుంచి మొదల వరకు పెట్టడం, ఇలా వాల పూజ, తోక పూజ చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. తద్వారా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది, శత్రుబాధలు తొలగిపోతాయి. అదే సమయంలో ఇక్కడ పరాశర సంహితలో ఇంకొక రహస్యం కూడా చెప్తారు. ఆ రహస్యం ఏంటంటే, శివపార్వతులు ఇద్దరూ ఇలాగా హనుమ ఆయన తోక రూపంలో వస్తూ ఉంటే నందీశ్వరుడు కూడా నేను కూడా భూలోకానికి వస్తాను, శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేస్తానని పలుకుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని చెప్తాడు. ఆంజనేయ స్వామి అవతారంలో పరమేశ్వరుడు వచ్చిన తర్వాత ఆయన పంపా తీరంలో ఉన్నప్పుడు, పంపా తీరంలో అక్కడంతా కూడా ఇసుక తిన్నెలు ఉంటాయి. ఆ ఇసుక తిన్నెల మీద సంచరించడానికి ఆయనకి ఒక వాహనం అవసరం అవుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న పరమేశ్వరుడికి సాక్షాత్తు నందీశ్వరుడే ఒంటె రూపంలో మారి వచ్చాడని, అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అయిందని పరాశర సంహితలో చెప్పారు. అంటే ఒంటె అంటే ఎవరో కాదు, సాక్షాత్తు నందీశ్వరుడే. నందీశ్వరుడే హనుమ రూపంలో శివుడు వచ్చాడు కాబట్టి ఒంటె రూపంలో హనుమంతుడికి వాహనంగా వచ్చాడు. అలా వచ్చినటువంటి ఒంటె పేరు పులినజవుడు అని పరాశర సంహితలో చెప్పారు. ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటె పేరు పులినజవుడు. అలా నందీశ్వరుడు పులినజవుడు అనే ఒంటె రూపంలో వచ్చినప్పుడు ఆ ఒంటె మీద ఆంజనేయ స్వామి సంచారం చేస్తూ ఉంటే వానరులందరూ ఎంతో ఆనందంతో నాగవల్లి దళాలతో స్వామివారికి అలంకరణ చేశారు. నాగవల్లి దళాలంటే తమలపాకులు, తమలపాకుల దండన ఆంజనేయ స్వామి వారికి అలంకరణ చేశారు. అందుకే మనకు పరాశర సంహితలో ఇంకొక ప్రమాణ వాక్యం కూడా చెప్తారు. ఆ వాక్యం ఏంటంటే, నాగవల్లి పత్ర మాలికార్పణంచ మమేష్టదే అంటారు. నాకు నాగవల్లి దళాలు, తమలపాకులు అంటే ఎంతో ప్రీతిపాత్రం అని స్వయంగా ఆంజనేయ స్వామి చెప్పాడు. ఎందుకంటే వానరులందరూ కూడా ఆయనకు అలంకరణ చేశారు కాబట్టి తమలపాకులు అంటే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రం. ఆంజనేయ స్వామిని ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా బయట ఒంటె వాహనం ఉంటే గనక తప్పకుండా ఒంటెని దర్శనం చేసుకోవాలి, ఒంటెకు ప్రదక్షిణలు చేయాలి. అది సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపం కాబట్టి మన మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి, కార్యసిద్ధి, అభీష్ట సిద్ధి తొందరగా లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా వాల పూజ చేయటంలో ఉన్న రహస్యం తెలుసుకోండి, ఒంటెను ఆరాధించటంలో ఉన్న రహస్యం తెలుసుకోండి. హనుమద్ ఆరాధన రహస్యాలు మొత్తం పరాశర సంహితలో చెప్పారు కాబట్టి ఇలా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. పురాణాల పరంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, పురాణాలలో దాగి ఉన్న రహస్యాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం వీటిని ఎటువంటి తిథుల్లో, వారాల్లో, నక్షత్రాల్లో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొత్తగా ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి, కొత్తగా ఎప్పుడు వ్యాపారాలు ప్రారంభించాలి, ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎప్పుడు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజల్లో దాగి ఉన్న పరమార్థం, జపాల్లో దాగి ఉన్న పరమార్థం, వీటన్నిటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.